గ్రంథాలు తిరుగుదాం. కీర్తనలు 84వ కీర్తన 3వ చరణాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. సైన్యములకు అధిపతికి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. అందరూ నాతో మాటలు చెప్పండి. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాట, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరుకును. ఈ యొక్క కీర్తనను కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన. చాలామంది అనుకుంటారు కీర్తనలన్నీ దావీదు రచించాడు అనుకుంటారు. కాదండి, అన్ని కీర్తనలు దావీదు రచించలేదు. మోషే రచించిన కీర్తనలు ఉన్నాయి, కోరహు కుమారులు ఆసా రచించిన కీర్తనలు ఉన్నాయి, ఇంకా కొన్ని అన్నోన్ సామ్స్ కూడా పరిశుద్ధంలో ఉన్నాయి. ఇక్కడ కోరహు కుమారులు బలిపీఠం గురించి మాట్లాడుతున్నారు. అసలు బలిపీఠం అనేటువంటి ఆ యొక్క పదాన్ని, బలిపీఠం అనేటువంటి ఆ కాన్సెప్ట్ మనం ఎక్కడ చూస్తామని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలుకి దేవాదేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు నన్ను ఆరాధించడం కొరకు మీరు ఒక బలిపీఠాన్ని మీరు కట్టాల్సినటువంటి వారంగా ఉన్నారు. మీరు ప్రత్యక్ష గుడారాన్ని మీరు నన్ను ఆరాధించడం కొరకు, మీరు అక్కడ నన్ను ఆరాధించడం కొరకు ఏర్పాటు చేయమని దేవుడు మోషేకి ఆజ్ఞించినట్టుగా మనకు తెలుసు. ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో వారు ఉన్నారు. చివరి అద్భుతం మనందరికి తెలుసు, పస్కా. మరణదూత ఇశ్రాయేల్ని దాటిపోయింది. దాన్నే పస్కా అంటారు. పస్కా పండుగ నేటికి కూడా ఇశ్రాయేలు చేస్తారు. పస్కా అనేటువంటి మాట, పాస్ ఓవర్ అనేటువంటి ఆ పదాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, పాస్ ఓవర్ అంటే దాటిపోవుట అని అర్థం. ఏమి దాటిపోయింది ఇశ్రాయేలీల్ని? మరణం వారి నుంచి దాటిపోయింది. దేవుడు ఒక ప్రణాళిక వారికి ఇచ్చాడు, ఒక రక్షణ ప్రణాళిక వారికి అనుగ్రహించాడు. మీరు ఈ పస్కా పండుగను మీరు ఆచరించాడు. మగ నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని మీ గడపకు ములిగిపోయండి. తద్వారా ఈ రాత్రి అర్ధరాత్రి మరణదూత వచ్చినప్పుడు మీరు మరణం నుంచి విమోచింపబడతారు అని దేవుడు చెప్పినప్పుడు, ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞ ప్రకారం అలా చేశారో మరణం వారి నుంచి దాటిపోయింది. ఎప్పుడైతే మరణం వారి నుంచి దాటిపోయిందో, ఐగుప్తు నుంచి వారు బయటకు రావడం జరిగింది. నిర్గమం, ఎగ్జిట్ జరిగింది. ఎక్సోడస్ అన్నారు. అందరిని బట్టే నిర్గమకాండాన్ని ఎక్సోడస్ ఎందుకన్నారని, నిర్గమము అంటే వారు ఎగ్జిట్ జరిగింది. ఐగుప్తు దేశం నుంచి కనాన్ దేశానికి వారు ప్రయాణం అవుతున్నప్పుడు 40 సంవత్సరాలు వారు అరణ్యంలో సంచారం చేశారండి. 40 years, 40 సంవత్సరాలు వారు అరణ్యంలో సంచారం చేసినప్పుడు దేవుడు వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు నన్ను ఆరాధించడం కొరకు మీకు ఒక మందిరం కావాలి, ఒక ప్రత్యక్ష గుడారాన్ని మీరు ఏర్పాటు చేయమని చెప్పాడు. అందులో 3 ప్రాముఖ్యమైన స్థలాలు ఉంటాయి. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలం. చెప్పండి అందరూ కూడా. ఆవరణం, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అంటే ఒక ప్రత్యేకమైన భూభాగాన్ని ఎంపిక చేసి ఆవరణంలో ఎవరు ఉండాలి అని ఆలోచన చేస్తే, ఆవరణంలో ఏముంటుంది ప్రధానంగా మీరు చూస్తున్నారు. ఒకసారి స్క్రీన్ వైపు చూడండి. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా మీకు కనబడతా ఉంది. ఆవరణం ఉంది చూసారా, అక్కడ ఒక బలిపీఠం మీరు చూస్తున్నారు. ఆ బలిపీఠం నుంచి పొగ వస్తుంది కదా, దాన్నే బలిపీఠం అంటారు. ఆ బలిపీఠం ఎక్కడ ఉంటుందంటే ఆవరణంలో ఉంటుంది. ఆవరణంలోకి ప్రతి ఒక్కరు రావచ్చు. ఆవరణంలోకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్ అండ్ కంట్రీ, ఎవరైనా ఇస్రాయేల్ జాతిలో ఎవరికైనా సరే ఆవరణలోకి రావచ్చు. కానీ ఆ ముందు కొద్దిగా వచ్చేసిన తర్వాత పరిశుద్ధ స్థలం మీకు కనబడతా ఉంది. పరిశుద్ధ స్థలం కనబడతా ఉంది. ఆ పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే ధూపవేదిక. ఆ పరిశుద్ధ స్థలం మీకు కనబడతా ఉంది. దీపవృక్షము, ధూపవేదిక, బల్ల మీకు కనబడతా ఉన్నాయి. పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పరికరాలు అవి మీరు చూస్తున్నారు కదా. ధూపవేదిక, ఆ తర్వాత దీపవృక్షము, ఒక బల్ల కూడా మీకు కనబడుతుంది. సో ఈ యొక్క పరిశుద్ధ స్థలానికి ఎవరు రావాలి అంటే అందరూ రావడానికి లేదు. ఆ స్థలానికి అందరూ రావడానికి లేదు. యాజకులు మాత్రమే ఆ స్థలానికి రావాలి. యాజకులు మాత్రమే. మీరు చూస్తున్నారు యాజకుడు మాత్రమే ఆ స్థలంలో ఉండాలి. యాజకులు ఉంటారు. ఆ తర్వాత ఇంకోటి మూడోది అతి పరిశుద్ధ స్థలము. మీరు చూస్తున్నారు ఆ చివరిది అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో ఏముంటుందని ఆలోచన చేస్తే మందసం ఉంటుందండి. అతి పరిశుద్ధ స్థలంలో చెప్పండి అందరూ కూడా, మందసం. దాన్నే టాబర్నికల్ అన్నారు. టాబర్నికల్, ద ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ అన్నారు. మందసం మీరు చూస్తున్నారు. ఇది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. మరి అతి పరిశుద్ధ స్థలంలో అందరూ వెళ్ళిపోవచ్చా అంటే
ఆవరణంలో కేవలం ప్రజలకి అందరికీ యాక్సెస్ ఉంది. పరిశుద్ధ స్థలంలో కేవలం యాజకులకు మాత్రమే యాక్సెస్ ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు, చీఫ్ ప్రీస్ట్ మాత్రమే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి లేదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. ఇప్పుడు బలిపీఠం ఎక్కడ ఉంటుందని మనం విన్నా? పరిశుద్ధ స్థలంలో ఉందా, అతి పరిశుద్ధ స్థలంలో ఉందా, ఆవరణంలో ఉందా? బలిపీఠం ఎక్కడుంది? ఆవరణంలో ఉంది. ఇప్పుడు అంటున్నారు ఈ బలిపీఠం దగ్గరే పిచ్చుకలకి ఏముంది? నివాసం ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో ప్రత్యక్ష గుడారం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకో. దేవుని చిత్తం అయితే ప్రత్యక్ష గుడారం గురించి ఒక సిరీస్ ఆఫ్ మెసేజ్ని మనం విందాం. సో కొన్ని సందర్భాల్లో బైబిల్ స్టడీస్లో చెప్పాల్సినటువంటి ఉన్నాయి. రానున్న దినాల్లో ఖచ్చితంగా బైబిల్ స్టడీస్ తీసుకుంటాం. సంఘ ఆరాధనలో అందరినీ ఉద్దేశించి మాట్లాడాలి కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం లోతుకు వెళ్ళి ధ్యానం చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. దేవుని చిత్తం అయితే నేను బైబిల్ స్టడీస్లో లేకపోతే ఒక సర్వీస్లో ఒక సిరీస్ ఆఫ్ మెసేజెస్ని ప్రత్యక్ష గుడారం గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. నీ బలిపీఠం దగ్గరే పిచ్చుకలకు నివాసము దొరికెను. ఇక్కడ కోరహు కుమారులు తమను తాము పోల్చుకుంటున్నారు. వీటితో అంటే పిచ్చుకలతో పోల్చుకుంటున్నారు. అంటే ఇక్కడ పిచ్చుకలు అంటే బయట నుంచి వచ్చిన పిచ్చుకలు ఆ బలిపీఠం దగ్గర ఉంటాయని అర్థం కాదు. వారి జీవితాన్ని దేంతో పోల్చుకుంటున్నారు? పిచ్చుకలతో పోల్చుకుంటున్నారు. నీ జీవితాన్ని దేంతో పోల్చుకుంటావు అంటే నువ్వు దేంతో పోల్చుతావు చెప్పండి? ఒక జంతువుతో పోల్చుకోండి అంటే మనందరం దేంతో పోల్చుకుంటాం చెప్పండి? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, అయ్యా మీరు ఒక జంతువుతో మీ యొక్క జీవితాన్ని పోల్చుకోండి, మిమ్మల్ని పోల్చుకోండి అంటే మనందరం కూడా ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం? సింహం. ఏంటి? సింహం లాంటి వాడిని అని మాట్లాడడానికి ఇష్టపడుతుంటాం కదా. అంటే ఉన్నతమైనటువంటి జంతు జాతికి సంబంధించినటువంటి వాటితో మన జీవితాన్ని పోల్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. అదే మీ స్వరాన్ని దేంతో పోల్చుకుంటారు మీరు? మీ స్వరం బాగోపోయినా నా స్వరం ఎలా ఉంటుంది? కోయిల్లా ఉంటుందని ఈ పోలికలు ఉంటాయి. కోరహు కుమారులు చాలా శ్రేష్టమైనటువంటి వారు, దేవుని భయభక్తులు కలిగినటువంటి వారు. తన తండ్రి కోరహు దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసి చచ్చిపోయాడు. మోషే మీద తిరుగుబాటు చేశాడు, అహరోను మీద తిరుగుబాటు చేసి మీరే చేయాలి సేవ, ఆ మాత్రం వాక్య పరిచయం మేము చేయలేమా? ఆ మాత్రం దేవుని సేవ మేము చేయలేమా? దేవుని సేవ అనేది పిలుపుతో చేసేటువంటి పరిచర్య అండి. అఫ్కోర్స్ నీకు చక్కటి జ్ఞానం ఉండొచ్చు, యూట్యూబ్లో ఆ మెసేజ్ ఈ మెసేజ్ చూసి కొంత డేటా ప్రిపేర్ చేసుకుని నువ్వు మాట్లాడచ్చు. కానీ దేవుని పరిచర్య, దేవుని సేవ పిలుపుతో కూడినటువంటిది, దేవునికి అభిషేకం. సో ఉన్నటువంటి వారు చెప్పినప్పుడు దేవుని కార్యాలు, ఆత్మకార్యాలు జరుగుతాయి. ఈరోజు ఆలోచన చేయండి, ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మతో నింపబడి పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పరిచర్య దీవెనకరంగా ఉంటుంది. సో ఇక్కడ కోరహు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు కోరహు మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేశారు. ఒక గుంపును ఏర్పాటు చేసుకున్నాడు. గుంపును ఏర్పాటు చేసుకుని ఆ వ్యక్తి దేవుని సేవకుడు మోషే మీద తిరుగుబాటు చేసినందుకు భూమిని నెరవిడిచి భూకంపం వచ్చి అందులో చచ్చిపోయారండి వీళ్ళు. చదువుతారు ఒకసారి సంఖ్యాకాండం 26:10. కోరహు తిరుగుబాటుదారుడు, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాడు, తన జీవితంలో దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసినటువంటి వాడు, తన జీవితం ఏమైంది అని ఆలోచన చేస్తే సంఖ్యాకాండం 26:10. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరాహును మింగివేసినందునను వారు దృష్టాంతములైరి. అక్కడ కోరహు తనతో పాటుగా 250 మంది మరణించారట, చనిపోయారట. ఎందుకంటే వారు మోషే మీద తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలీయులు ప్రాముఖ్యంగా వారు చేసినటువంటి తప్పిదాలు ఏంటని ఆలోచన చేస్తే, ఒకటి దేవుని మీద తిరుగుబాటు చేశారు, రెండోదిగా దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారు, మూడోదిగా దేవుడు వారందరికీ పంపించిన మన్నా మీద తిరుగుబాటు చేశారు. చూసారా? అందును బట్టే చాలామంది కనాను దేశానికి చేరుకోలేకపోయారు. అరణ్యంలోనే చాలామంది రాలిపోయారు, అరణ్యంలోనే చాలామంది మరణించారు. వారిలో కోరహు అనేటువంటి కోరహు అనేటువంటి వారు మోషే మీద తిరుగుబాటు చేశారు. నేను చెప్పాను కదా, యాజకత్వం యెహోషువనే చేయాలా, యాజకత్వం ఆ మోషే చేయాలా, ఆ మాత్రం యాజకత్వం మేము చేయలేమా, ఆ మాత్రం వర్షిప్ మేము లీడ్ చేయలేమా, ఆ మాత్రం వాక్యం మేము చెప్పలేమా అనేటువంటి ఉద్దేశంతో తిరుగుబాటు చేసి కొంతమందిని సమీకరించుకుని దేవుని సేవకుని తిరుగుబాటు చేశారో,
దేవుని సేవకులు మౌనంగానే ఉన్నారు, కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. జీవం గల దేవుని సేవకుని నువ్వు ఏదన్నా బాధించాలనుకున్నావా, లేకపోతే తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత వస్తుందనటానికి ఈ యొక్క కోరహు మనకు ఒక తార్కాణంగా, ఒక దృష్టాంతంగా మనకు కనబడుతున్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు ఆ కీర్తనలో, నీ మందిరములో నివసించువారు ధన్యులు. నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు. చూడండి, దేవుని మందిరంలో నివసించేటువంటి వారు ధన్యులు. దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని వినేటువంటి వారు ధన్యులు. దేవుని మందిరంలో దేవుని ఆరాధించేటువంటి వారు ధన్యులు. దేవాదేవుడు మందిరాన్ని నీకు బహుమానంగా ఇచ్చాడు. ఈ మందిరం ద్వారా నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గాడ్ వుడ్ లైక్ టు బ్లెస్ యూ త్రూ హిస్ చర్చ్. దేవాదేవుడు నీకు ఇచ్చిన మందిరం ద్వారా దేవుని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు వాక్యాహారము ద్వారా పెంచబడుతున్నావు, సహవాసం ద్వారా నువ్వు పెంచబడుతున్నావు, ఆత్మీయంగా నువ్వు పెంచబడుతూ దేవునికి సమీపంగా చేరుకుంటున్నావు. కాబట్టి సంఘానికి నువ్వు నమ్మకంగా ఉండాలి. సంఘానికి నువ్వు నమ్మకంగా ఉండాలి. నిజంగా సంఘము ద్వారా, మందిరము ద్వారా నువ్వు దీవించబడతావు. నేను దేవుని మహాకృపను బట్టి చెప్తున్నానండి. సో ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి వారు దేవుని యొక్క దీవెనను పొందుకుంటున్నారు. ఆత్మీయంగా, శారీరకంగా, సామాజికంగా కూడా అనేక మంది గొప్ప మేలు పొందుకున్నారు. ఎందుకంటే దేవుడు చర్చ్ ద్వారా మనం దీవిస్తాడు, మందిరం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. యాకోబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, యాకోబు వాస్తవానికి నష్టపోయాడండి. నిజంగా నష్టపోయినప్పుడు, మోసకారి బ్రతుకుతున్నప్పుడు తన తప్పును తెలుసుకుని, తమ దేవుని యెహోవాతో చేసుకుని నిబంధన జ్ఞాపకం చేసుకుని, కుటుంబంతో పాటు దేవుని మందిరమైనటువంటి బేతేలుకు వెళ్ళినప్పుడు నిజంగా యాకోబు దీవించబడ్డాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాస్తవానికి ఆ దేవుని మందిరం బేతేలు దగ్గర రానంతసేపు అతని జీవితంలో భయం ఉంది. బేతేలుకు రానంతసేపు తన జీవితంలో అభద్రతా భావం ఉంది. బేతేలుకు రానంతసేపు దీవెన లేదు. కానీ ఎప్పుడైతే కుటుంబం అంతటితో కూడా బేతేలుకి వచ్చాడో, అంటే బేతేలు అంటే దేవుని మందిరానికి వచ్చాడో, దీవించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 35:9 చదువుకుందా. యాకోబు ఏ విధంగా దీవెన పొందాడో మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 35:9. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా, యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. నీ యొక్క సందర్భం అంతా ఎక్కడ జరుగుతుందంటే, బేతేల్ అనుభవం మనకు తెలుసు. బేతేలు దగ్గర తన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు, జీవం గల దేవుని సంఘంలో నువ్వు నాటబడినప్పుడు, నిజంగా అపోస్తుల బోధ నువ్వు వింటా ఉన్నప్పుడు, నిజంగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పొందుతున్నటువంటి దీవెన సాక్షి రూపంలో నువ్వు చెప్తున్నప్పుడు, దేవునికి నమ్మకస్తురాలుగా నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, తరాలను దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజంగా దీవించబడటం మాత్రమే కాకుండా, నువ్వు దీవెనకరంగా మారిపోతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటిది నువ్వు దీవించబడతావు, రెండోది నువ్వు దీవెనకరంగా మారుతావు. మీరు ఆదికాండం చివరి అధ్యాయం చదివితే యాకోబు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు తన సంతానాన్నంతా ఒకటి పిలిచి, తన మనవల్ని సంతానాన్ని పిలిచి ఇప్పుడు వారిని అందరినీ దీవిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఆదికాండము 35 దేవుడు తను దీవించాడు. కానీ మీరు 50 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యాకోబు అనేక మందిని ఏం చేస్తున్నాడు? తను దీవిస్తున్నాడు. తన దగ్గరకు వచ్చినటువంటి వారిని దీవిస్తున్నాడు. తన బిడ్డల్ని, తన మనవల్ని, సంతానాన్ని దీవిస్తున్నాడు. అంటే మీరు ఆలోచన చేయండి, మొదట నువ్వు దీవెన పొందినప్పుడే ఇతరులకు దీవెనకరంగా మార్చబడతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది మన జీవితాల్లో కూడా దీవెనకరంగా మారటం కొరకు ప్రభువును మనం అడగాలి. దీవించబడటం ఒక ఎత్తు అయితే, దీవెనకరంగా మనం మారాలి. లార్డ్ మేక్ మీ ఎ బ్లెస్సింగ్. సో వెన్ యూ ప్రే ఇన్ ద లార్డ్స్ ప్రెజెన్స్, ఇన్స్టెడ్ యూ ఆస్క్ గాడ్, లార్డ్ బ్లెస్ మీ. అలా అడగటం కంటే, లార్డ్ మేక్ మీ ఎ బ్లెస్సింగ్, నన్ను దీవెనకరంగా నన్ను మార్చయ్యా. లార్డ్ మేక్ మీ ఎ బ్లెస్సింగ్. నేను ఒక దీవెనకరంగా ఉండాలి. నా మాటలు, నా చేతలు, నేను ఎక్కడికైతే అడుగు పెడుతున్నానో అక్కడ దీవెనకరంగా మార్చబడాలి. ఈరోజు నా జీవితంలో దీవెనకరంగా నన్ను మార్చు అని ప్రభువుని అడిగినప్పుడు, దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి దీవెనకరంగా నిన్ను మారుస్తాడు. నువ్వు దీవెనగా ఉన్నావా? నీ కుటుంబానికి నువ్వు దీవెనకరంగా ఉన్నావా? నీ యొక్క ఆఫీస్కి నువ్వు దీవెనకరంగా ఉన్నావా? ఒకవేళ నీ బంధువుల్లో నువ్వు దీవెనకరంగా ఉన్నావా? నీ ప్రవర్తన బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి దీవెన నీ బంధువులకి, ఆ తర్వాత నీ ఇరుగు పొరుగు వారికి వస్తుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ యాకోబు దీవెన పొందడానికి ప్రధానమైన కారణము
యాకోబు కుటుంబంతో పాటు బేతేలుకి వచ్చినప్పుడు, కుటుంబంతో పాటు దేవునికి మందిరంకి వెలుట ద్వారా ఆశీర్వదించబడెను. ఇక్కడ పిచ్చుకలు విశ్వాసి జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. పిచ్చుకలు అంటే బలహీనమైనవి. చూడండి, పిచ్చుకలు చాలా బలహీనమైనవి కదా. మీరు రీసెంట్గా చూసినట్టు పిచ్చుకలు ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు? పిచ్చుకలు కనబడుతున్నాయండి ఇప్పుడు? మా చిన్నప్పుడు బాగా కనిపించాయి. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ టవర్స్ రావడం ద్వారా చాలా పిచ్చుకలు ఆ రేడియేషన్ చనిపోతున్నాయండి. అందులో బట్టి పిచ్చుకలు మనం చూడలేకపోతున్నాం. చూడాలంటే పల్లెటూర్లకి వెళ్ళాలి, అడవుల్లోకి వెళ్ళినప్పుడు పిచ్చుకలు మనం చూస్తాం. చాలా బలహీనమైనటువంటివి, చాలా బలహీనం. ఇంతే ఉంటాయండి, ఇంతే ఉంటాయి. ఇక్కడ కోరహు కుమారు దాంతో పోల్చుకుంటున్నారంటే మీరు ఆలోచన చేయండి, అంత తగ్గింపు స్వభావం వారిలో కనబడతా ఉంది. ఈ రోజున ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు. మీలో ఎవరైతే ఘనుడిగా ఎంచబడాలనుకుంటారో తమను తాము తగ్గించుకోమన్నాడు ప్రభు. వాస్తవానికి శిష్యుల్లో ఒక ప్రాబ్లం వచ్చిందండి. 12 మంది శిష్యుల్లో ఒక ప్రాబ్లం వచ్చింది. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని మాట్లాడుకుంటున్నారు. పేతురు అంటాడు, అందరికంటే నేనే గొప్పవాడిని, ప్రభు నన్ను ఎక్కడికైనా సరే ఏ కార్యక్రమం పెట్టినా నాకే ఫస్ట్ ఫోన్ చేస్తాడు అంటాడు. ఎవరు? పేతురు. ఆ తర్వాత ఆంద్రేయ అంటాడు, ఎవరు ప్రయారిటీస్ వారికి ఉన్నాయి, దేవుని దృష్టిలో అందరూ సమానులే కదా. 12 మంది శిష్యుల్ని దేవాదేవుడు ఏ తారతమ్యం లేకుండా, పక్షపాతం లేకుండా అందరికీ ఇవ్వాల్సిన బాధ్యతలు ఇస్తూ వచ్చాడు. పేతురు కొద్దిగా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి, ప్రతి దానికి కూడా దుడుకు తన ఉంటుంది కాబట్టి పేతురికి కొన్ని ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ ప్రభు ఇచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ ప్రభువుకి అందరూ కూడా ఒకరే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే అందుబాటులో ఉన్నారో దేవుడు వారిని వాడుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున నువ్వు పరిచర్యలో వాడబడాలని కోరుకున్నట్లయితే నువ్వు అందుబాటులో ఉంటూ నేర్చుకో. దేవునికి అందుబాటులో ఉంటే దేవుడు వాడుకుంటాడు. అంతేగాని రిజర్వ్డ్గా నేను పర్టికులర్ పనులు మాత్రమే చేస్తాను, నేను ఆ పనులు చేయను, ఈ పనులు చేయను అని చెప్పి రిజర్వ్డ్గా ఉంటే దేవుడు రిజర్వ్డ్గా నేను చూస్తారు, నేను ప్రక్కన పెట్టేస్తాడు. కానీ ప్రభువా ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకోనంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్త్రీలందరూ కూడా వంటగదిలో చాలా పాత్రలు ఉంటాయి, చాలా గరిటలు ఉంటాయి, మీకు ఇత్తడి పాత్రలు ఉంటాయి, సిల్వర్ పాత్రలు ఉంటాయి, కొంతమంది బంగారు పాత్రలు, బంగారు ప్లేట్లు కూడా కొంతమంది ఇళ్లలో ఉన్నాయి. కానీ ఎక్కువగా మీరు ఉపయోగించేటివి ఏంటంటే, వంట చేస్తున్నప్పుడు ఏది అందుబాటులో ఉంటుందో దాన్ని వాడతారా వాడరా? అర్థమవుతుందా మీకు? అది చిన్నదే కావచ్చు, మీకు ఆ టైంలో పెద్ద గరిటె కావాలి, కానీ ఆ టైంలో దగ్గరలో ఏముంది, చిన్న గరిటె ఉంది, దాన్ని తీసుకుని తిప్పేస్తారుగా. అర్థమైందా మీకు? అంటే ఏది అందుబాటులో ఉందో దాన్ని వినియోగించడానికి ప్రయత్నం చేస్తాం మనం. ఒకవేళ మంచి తలాంతులు కలిగినటువంటి వ్యక్తివే అవ్వచ్చు నువ్వు, లేకపోతే మంచి వాక్యపు జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తివే కావచ్చు, లేకపోతే దేవుని కొరకు ఆ నిజంగా రోషం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండొచ్చేమో. కానీ నువ్వు అందుబాటులో లేవు. నువ్వు కొన్ని ఏం పెట్టుకున్నావు, నేను ఇక్కడైతే ఎంతమంది అయితేనే నేను వాకింగ్ చెప్తాను, సో కరెక్ట్ మ్యూజిక్ ఉంటేనే పాట పాడతాను, ఆ తర్వాత నేను పని చేస్తున్నప్పుడు కొంతమంది నన్ను చూడాలి, అప్పుడే నేను దిగుతాను అని ఇలాంటి స్పెసిఫికేషన్స్ పెట్టుకున్నటువంటి వారిని ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, గాడ్ కెనాట్ యూజ్ యూ. దేవుడు నేను వాడుకోలేడు. ప్రభువా ఇదిగో నేను ఉన్నానయ్యా, నన్ను వాడుకో అని దేవునికి మనం సమర్పించుకుంటే గాడ్ స్టార్టెడ్ టు యూజ్ యూ మైటిలీ. దేవుడు నేను వాడుకుంటాడు. పాల్ ఇమ్మాన్యుయల్ ఎప్పుడు కూడా జనాన్ని చూసి వాకింగ్ చెప్పడం, లేకపోతే ఏదో నాకు ఇటువంటి ఆధిక్యతలు ఉండాలి, ఒకవేళ కారు లేదా బస్సులో వెళ్ళిపోతాను, బస్సు లేదా ట్రైన్లో వెళ్ళిపోతాను, ఒకవేళ ఆ రెండు లేకపోయినా ఆటోలో ప్రయాణం చేయడానికి కూడా నేను సిద్ధమే. అంతేగాని నాకు కారు ఉండాలి, ఏసీ కారు ఉండాలి, ఆ తర్వాత రోడ్డు అంతా బాగుండాలి, ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఎప్పుడు పెట్టుకోలేదు. ప్రభువా నువ్వు ఎక్కడికి నడిపిస్తావో అక్కడికి వెళ్తాను, నేను వాడబడతాను. అక్కడ 100 మంది ఉండేవండి, 50 మంది ఉండేవండి, లేకపోతే 10,000 మంది ఉండండి, 20,000 మంది ఉండండి. సో నన్ను ఎక్కడికైతే నువ్వు నడిపిస్తావో అక్కడ వాడబడతానయ్యా. మీరు గమనించండి, 50 మంది ఉంటే ఒకలాగా, 5,000 మంది ఉంటే ఒకలాగా ప్రసంగాలు ఏనాడు కూడా లేవండి. 5,000 మంది ముందు ఎలాంటి ప్రసంగం చేస్తానో, ఎంతైతే ఆసక్తితో ప్రసంగం చేస్తానో, ఎంతైతే ఉత్సుకతతో ప్రసంగం చేస్తానో, ఎంతైతే ఉత్సుకతతో ప్రభుతో అంటే క్యూరియాసిటీతో పరిచయం చేస్తానో, 50 మంది ఉన్న చోట కూడా అంతే క్యూరియాసిటీతో, అంతే ఇంట్రెస్ట్తో నేను వాక్య పరిచయం చేస్తాను. దట్స్ మై కమిట్మెంట్. అది వాడబడాలనేటువంటి కోరిక. దేవుడు కొన్ని సందర్భాల్లో నీకు ఆపర్చునిటీస్ ఇస్తాడు. అదొక పర్సనల్ ఇవాంజలిజం కావచ్చు, ఒక వ్యక్తితో మాట్లాడేటువంటి ఆ యొక్క అవకాశాన్ని నీకు ఇస్తాడు, లేకపోతే ఒక గ్రూప్తో మాట్లాడే అవకాశాన్ని ఇస్తాడు. ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. దేవుడు మనల్ని పరలోక రాజ్య నివాసులుగా చేయటం మాత్రమే కాదు, పరలోక రాజ్య వ్యాప్తి చేయటానికి వారసులుగా కూడా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. స్తోత్రం చెప్పండి.
మనం కేవలం పరలోక రాజ్య నివాసులుగా మాత్రమే కాదు మనము పిలువబడింది, మనం పరలోక రాజ్యాన్ని విస్తరింప చేయడానికి వారసత్వం పొందుకున్నటువంటి వారము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, నేను విశ్వాసిని కదా, ఆ దేవుని సన్నిధికి వచ్చేసి నా ఆత్మని పరిరక్షించుకుంటూ, సో దేవుని రాకళ్ళు ఎత్తబడితే బాగుంటుంది, ఎత్తబడితే చాలు అని అనుకున్నట్లయితే అది దేవుని వాక్యాన్ని నెరవేర్చే వ్యక్తిగా లేవు. కానీ దేవునికి రాజ్య విస్తరణలో నీ వంతు పాత్రను నువ్వు పోషించాలి. దేవునికి రాజ్య విస్తరణ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఈరోజు చాలామంది సత్యం తెలియక నష్టపోతున్న వారు చాలామంది ఉన్నారండి. అనేక మంది సత్యం తెలియక యవనస్తులు ఈ రోజున వారి జీవితంలో ఆనందం కోసం, నిజమైన ఆనందం కోసం, నిజమైన ఆనందం డ్రగ్స్లో ఉంటుందని, నిజమైన ఆనందం జారత్వంలో ఉంటుందని, నిజమైన ఆనందం వ్యభిచారంలో ఉంటుందని, నిజమైన ఆనందం లోకపరమైనటువంటి వాటిల్లో ఉంటుందని చెప్పి నిజంగా ఆనందం కొరకు ఒక వయాసిస్లాగా, ఒక ఎండమావిలాగా లోకాన్ని భావించి చివరికి నిశ్చేర్దులు అయిపోతున్నారు. చివరికి శూన్యం అయిపోతుంది వారి జీవితాల్లో. తెలుసుకునే అంతకే జీవితంలో అన్నీ కూడా కోల్పోయి చివరికి మరణానికి చేరిపోతున్నటువంటి యవనస్తులకి సత్యాన్ని చెప్పేటువంటి బాధ్యత నీ మీద నా మీద లేదా? ఒక యవనస్తుడు చెడిపోతా ఉన్నప్పుడు, ఒక యవనస్తుడు పాడైపోతున్నప్పుడు, ఒక వ్యక్తి డ్రగ్ అడిక్ట్గా మారిపోయినప్పుడు నీకు కన్సర్న్ ఉందా? బాధపడుతున్నావు నువ్వు? అయ్యా, ఆ వ్యక్తి మార్చబడాలని కోరతానన్నయ్య, నా ఎదురే ఉండేవాడు ఈరోజు పాడైపోయాడు. దేవుడు మనల్ని పిలిచింది, దేవుడు మనకు వారసత్వాన్ని ఇచ్చింది. దేవుని రాజ్యానికి వారసులయ్యేటువంటి గొప్ప పౌరసత్వాన్ని, ఆధిక్యతనిచ్చి ఇవ్వటం మాత్రమే కాదు, దేవుని రాజ్య విస్తరణలో కూడా మనం పాలుభాగస్తులుగా ఉండాలా. క్రైస్ట్ టెంపుల్ చాలా చాలా సువార్త కార్యక్రమాన్ని, నిజంగా అనేకమైన సువార్తను ప్రజల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నాం. అనేక మంది క్రీస్తు నెరగినటువంటి వారి దగ్గరికి సువార్తను తీసుకెళ్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు సువార్తను ఏమండి నిర్బంధంగా, లేకపోతే ఏ విధమైనటువంటి మొహమాటం లేకుండా దేవుని సువార్తను ప్రపంచానికి అందిస్తున్నాం. కోరహు కుమారులు వారి స్థితిని, వారి యొక్క పరిస్థితిని, వారి జీవితాన్ని దేంతో పోల్చుకున్నారు? పిచ్చుకలతో పోల్చుకున్నారు. పిచ్చుకలు బలహీనవి అయినప్పటికీ బలిపీఠమునొద్ద నివసించేటువంటి ధన్యత ఇవ్వబడిందండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పిచ్చుకలకి దేవాదేవుడు బలిపీఠమునొద్ద స్థానాన్ని కల్పిస్తున్నాడు. అల్పమైనటువంటి జీవులే, ఏదైనా ఆధిక్యత లేనటువంటి జీవులే, ఏ విధమైన ఆధిక్యత లేని పక్షులే, కానీ అది దేవుని బలిపీఠం దగ్గర ఉండేటువంటి గొప్ప ఆధిక్యతనిచ్చాడు. మనకు కూడా ఏ ఆధిక్యతలు లేవు, మనం కూడా దేవునికి దూరస్తులమే, కానీ దేవాదేవుడు సమీపస్తులుగా చేసి తన బలిపీఠము దగ్గర కూర్చునేటువంటి గొప్ప కృపను దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో పిచ్చుకలు ఎక్కడున్నాయి? పిచ్చుకల గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుందాం ఈ రోజున. పిచ్చుకల గురించి కొన్ని ప్రాముఖ్యం, బైబిల్ గ్రంథంలో పిచ్చుకల ప్రస్తావన ఉంది. ఆ పిచ్చుకల గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మనం తెలుసుకుందాం. పిచ్చుకలు బలిపీఠము వద్ద ఉన్నవి. స్తోత్రం చెప్పండి. మనం చదువుకున్నాం కీర్తన 24 కీర్తన 3 చరణంలో పిచ్చుకలు బలిపీఠం దగ్గర ఉన్నాయంటే విశ్వాసులు ఎక్కడ ఉండాలి? విశ్వాసులు ఎక్కడ ఉండాలా? క్రీస్తు రక్తం చేత కడగమైనటువంటి వారు ఎక్కడ ఉండాలా? బలిపీఠం దగ్గర ఉండాలా? సినిమా హాల్లో ఉండాలా? లేకపోతే బలిపీఠం దగ్గర దేవుని సందులో ఉండాలా? లేకపోతే ఏమండి ఆ ఊరు పొలిమేరల దగ్గర, రచ్చబండల దగ్గర ఉండాలా? బలిపీఠం దగ్గర ఉండాలా? లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకుంటారు కదా కొంతమంది, చాట్లో బియ్యం వేసుకుని ఏరుకుంటూ వాళ్ళు ఎలాగా అని మాట్లాడుకుంటారు. అక్కడ నువ్వు ఉండాలా? లేకపోతే దేవుని సన్నిధిలోనూ ఉండాలా? పిచ్చుకలు ఎక్కడున్నాయి? బలిపీఠం దగ్గర ఉన్నాయి. ఈరోజున మనందరం కూడా యేసు పాదము దగ్గర ఉందుదుముగాక. ఆమేన్. ఎక్కడ ఉండాలి మనం? యేసే పాదాల దగ్గర. బేత్పేగ్ అనే ప్రాంతంలో 2 సిస్టర్స్ ఉన్నారు, ఫేమస్ సిస్టర్స్. ఎవరమ్మాళ్ళు? మార్తా, మరియా. ఇద్దరికి చాలా కాంట్రాస్ట్ ఉందండి, చాలా డిఫరెన్స్ ఉంది ఇద్దరిలో. మార్తమ్మ గారికి పనులు అంటే ఇష్టం. ఏంటి? వాక్యం అందు వంట దగ్గరికి వెళ్ళిపోద్ది ఆమె. ఏం కావాలి ఆమెకి? ఉల్లిపాయలు తిరిగేయటం, పచ్చిమిరకాయలు తిరిగేయటం, వంటలు చేసేయడం ఇష్టం. కానీ దేవుని వాక్యం అంటే ఆవిడకి ఏముండదు, అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. చాలామంది పరిచర్య చేస్తారు కానీ వాక్యం అనరు. పరిచర్య చేయడానికి ముందుకు వచ్చేస్తారు, వాక్యం అంటే ఏంటో వాళ్ళకి ఎక్కదనమాట. దేవుని మందిరానికి వస్తారు, ఎక్కడ పని ఉందో చూసుకుంటారు, కాసేపు అలా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు తప్పించి. ఈ రోజున దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, దేవుడు ఏ మాట ద్వారా నన్ను ఆదరించబోతున్నాడు, దేవుడు ఏ మాట ద్వారా నన్ను సరిచేయబోతున్నాడు అనేటువంటి ఆ కాన్సన్ట్రేషన్ వారికి ఉండదు. సో వాళ్ళు పరిచయం చేయడానికి ఇష్టపడతారు కానీ వాక్యం వినడానికి ఇష్టపడరు వాళ్ళు. ఆ బ్యాచ్ ఎవరిదంటే మార్తా బ్యాచ్. ఆ బ్యాచ్ ఎవరు? మార్తా బ్యాచ్. మార్తో పనులు చేసేస్తుంది, పనులు చేసి ఫ్రస్ట్రేట్ అయిపోతుంది, ఎక్కువ పనులు పెట్టేసుకుంది. ప్రభువు రాగానే
ప్రభుకి ఏమిష్టం? చేపలు. ప్రభుకి అప్పుడప్పుడు చికెన్ తింటాడు, అతను మటన్ తింటాడు, ప్రాన్స్ కూడా తెచ్చేద్దాం. దాంతోపాటు ఇంకైతే ఏం వండైతే వండేద్దాం అని చెప్పి లిస్ట్ తెచ్చేసుకుని మొత్తం ప్రయాసపడి ప్రభు అంటాడు, నాకు వద్దమ్మా అవన్నీ నాకు అక్కర్లేదు, నేను ఉండేటువంటి కాలమే కొద్దిదమ్మా, 33 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య, అందులో బట్టి నేను వచ్చినప్పుడు నాతో స్పెండ్ చేయండి, మీకు కొన్ని మాటలు చెప్తాను, ఆదరణ మాటలు చెప్తాను, వాక్యం చెప్తానంటే లేదు అని వంటగదిలోకి వెళ్ళి తెగ తరిగేస్తుంది. ఏంటి? ఉల్లిపాయలు తెగ వండేస్తుంది కూరలో. అలా వండేస్తూ ఎవరిని అంటుంది ఇప్పుడు? తన చెల్లి ఏంటంటే మరి అమ్మ ప్రభుతో అంటుంది, ప్రభువా నీకు చింతలేదా, మరి అలా ఉండిపోయింది, నేను ఇక్కడ ఇంత పని చేస్తుంటే కనీసం పంపించవా? ఎవరి మీద కోపం, ఎవరి మీద ఫ్రస్ట్రేషను? ప్రభువును కూడా అనేస్తుందండి, ప్రభువా మరి నీ దగ్గర ఉండి పంపించయ్యా, ఇక్కడ ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నాను అని అంటే. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, కానీ మరి అయితే యేసు పాదం దగ్గర కూర్చుని ఉత్తమమైనటువంటి దాన్ని ఏం చేసుకుంది? చదువుతారు ఒకసారి ఆ మాట, మనకి చాలా బాగుంటది. లూకా సువార్త 10:39. ఆమెకు మరియ అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. ఆమెమో దేవుడు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభువు నుంచి ఆ నోటి నుంచి ఏమి జారు వారుతుందా, ఆ నోటి నుంచి ఏ మాట వస్తుందో పట్టుకుందాం, దేవుని సువార్త ద్వారా దేవుని మాటల ద్వారా ఆదరించబడదామని యేసే పాదాల దగ్గర ఉంటే ఆమె కోపం వచ్చేసింది మార్తమ్మ గారికి. అర్థం చేద్దాం, ఈ రోజున విస్తారమైన పనులు పెట్టుకోవద్దండి. చాలామంది విస్తారమైన పనులు పెట్టుకుని దేవుని మీద రుసరుసలు, దేవుని సేవకుని మీద రుసరుసలు, ఆ తర్వాత భర్త మీద రుసరుసలు. ఎవరు పెట్టుకోమన్నారు పనులు? అదే రోజు 4-5 వంటకాలు పెట్టేసుకుని ఇంటి వాళ్ళ మీద అరిసేస్తా ఉంటావు నువ్వు, మీ భర్త గారి మీద అరిసేస్తా ఉంటావు. ఎవరు పెట్టుకోమన్నారు అన్ని? నీకు ఎంతైతే స్తోమత ఉందో అంతవరకు పని పెట్టుకో, అంతేగాని విస్తారమైన పనులు పెట్టుకుని ఫ్రస్ట్రేట్ అయిపోయి దేవుని తిట్టేస్తున్నావు, దేవుని సేవకులను ఇసిరేస్తున్నావు మాట, నీ భర్తను కూడా ఏం చేస్తున్నావు? వేపుకుని తినేస్తున్నావు నువ్వు. విస్తారమైన పని పెట్టుకోవద్దు. మార్తలాగా మీరు యేసు పాదాల దగ్గర ఏం వినాలా? సుబోధ వినాలా. ఎంతైతే వింటా ఉన్నామో అంత దేవుని నుంచి విశ్వాసాన్ని పొందుకుంటాం. మనం వినటానికి వేగిరంగా ఉండమండి, మాట్లాడడానికి వేగిరంగా ఉంటాం. దేవుడు చెప్పాడు మాట్లాడడానికి నిదానించండి, వినటానికి వేగిరంగా. మన రివర్సు, వినటానికి ఎలా ఉంటాం? మనం నిదానంగా ఉంటాం, మాట్లాడడానికి వేగిరం. మనకు మాట్లాడాలంటే ఎంత ఇష్టమో ఇంకెవరిని మాట్లాడినవ్వం, కానీ వినేటువంటి టైం వచ్చేటప్పటికి వినం. దేవుని సేవకుడు వాక్యాన్ని చెప్తున్నాడు, ఏవేవో ఆలోచించుకుంటూ ఉంటాం. ఫోన్ తీసుకుని ఏమంటే ఎవరికో మెసేజ్లు చేస్తూ ఉంటాం. వినటానికి ఇష్టపడడం. దేవుడు చెప్పాడు వినటానికి ఎలా ఉండండి? వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి. ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. బలిపీఠం యొద్ద పిచ్చుకలకి ఏముంది? మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? అందరం కూడా బలిపీఠం దగ్గర అంటే యేసయ్య పాదాల చెంత ఉండాలి, దేవుని సందులో మనం ఉండాలి. యేసయ్య పాదాల చెంత స్వస్థత ఉంది, యేసయ్య పాదాల చెంత సుబోధం ఉన్నది, యేసయ్య పాదాల చెంత విడుదల ఉంది, యేసయ్య పాదాల దగ్గర ఆశీర్వాదం ఉంది. కాబట్టి ప్రభు పాదాల దగ్గర ఉన్నాము మనం. రెండోదిగా, పిచ్చుకలు జ్ఞానంతో తమ గూడును కడతాయి. చిన్నవే అండి, చిన్న పక్షులే, కానీ జ్ఞానంతో ఆ గూటిని కడతా ఉంటాయి, గూడుని కడతా ఉంటాయి. చూద్దాం ఒకసారి దేవుని లేఖనాల్లో సామెతలు 14:1 చూద్దాం. సామెతలు 14:1 చూద్దాం. జ్ఞానవంతురాలు తమ ఇల్లును కట్టును, మూడు రాలు తమ చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. చాలండి. ఇక్కడ జ్ఞానంతో కట్టుకున్నటువంటి పిచ్చుకల గురించి మనం ధ్యానం చేస్తున్నాము. లేదంటే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి స్త్రీ కూడా తమ ఇంటిని దైవిక జ్ఞానంతో గృహాన్ని కట్టాలి. ఏ జ్ఞానం? సినిమా జ్ఞానం కాదు. ఏంటి? చాలామంది సినిమాలు చూసి గొప్ప జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటారండి. సినిమా డైలాగులు ఏమంటే మాటల్లో ఉపయోగిస్తూ ఉంటారు, అది పెద్ద జ్ఞానం అనుకుంటారు చాలామంది. కొంతమంది కామెడీ షోలు చూసి బాగా ఆ కామెడీ షోల్లో ఆ స్టాండప్ కామెడీ చేస్తారు కదా, ఆ డైలాగులు తీసుకొచ్చి ఒక పెద్ద మాటకారికి అన్నట్టుగా వాళ్ళు ఆ యొక్క మాటలు, సినిమా డైలాగులను తీసుకొచ్చి ఎంత జ్ఞానవంతులు అనుకుంటారు. ఆ జ్ఞానం కాదు నీ జీవితాన్ని నిలబెట్టేది. దైవిక జ్ఞానము నీ జీవితాన్ని నిలబెడుతుంది. మాకు తెలిసినటువంటి ఒక చర్చిలో ఒక అబ్బాయి ఉండేవాడండి.
ఉన్నప్పుడు చాలా చక్కగా మాట్లాడుతూ ఉండేవాడు. మాకు సినిమాల గురించి తెలియదు కాబట్టి ఒకనాడు తెలిసింది మనోడు అన్ని సినిమా డైలాగులని, మనోడు మాట్లాడుతున్న సినిమా డైలాగులు. ఆ తర్వాత ఆ జోకులన్నీ సినిమాలో ఉంటాయని కాసేపుడే మనకి కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది ఇది సినిమా డైలాగులు మాట్లాడుతున్నాడు. సినిమాలు బాగా చూసి ఈ మాటలు, ఆ తర్వాత ఈ జోకులు, ఈ పంచ్ లైన్స్ అక్కడే అండి. ఓహో, మన ఓన్ క్రియేటివిటీ ఏమో అనుకున్నాం మనం, కానీ అంతా సినిమాలు 2-3 సార్లు చూసేటప్పటికి ఆ సినీ పరిజ్ఞానం వచ్చేసింది. ఆ సినిమా డైలాగులు మాట్లాడుతూ నేనేదో పెద్ద జ్ఞానవంతుడిగా ఆ వ్యక్తి మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలుగు చేస్తుంది. అర్థం చేద్దాం. ఈ రోజున ఏ జ్ఞానం కావాలి? లోక జ్ఞానము దేవుని దృష్టికి ఏంటి? వెర్రితనం అండి. కానీ దైవిక జ్ఞానంతో ఇంటిని కట్టుకోవాలి. ఈ రోజున దైవ జ్ఞానం ఉంటే అనేక మందిని రక్షిస్తావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు దైవ జ్ఞానం ఉంటే కనుక నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను ఏం చేస్తావు? రక్షిస్తావు. నువ్వు నీ భర్తను రక్షించగలుగుతావు, నీ యొక్క తల్లిదండ్రులను రక్షించగలుగుతావు. దైవ జ్ఞానం కలిగినటువంటి వారు అనేక మందిని రక్షిస్తారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి స్త్రీ కూడా దైవిక జ్ఞానంతో ఇంటిని ఏం చేయాలా? కట్టాలి. ఈ రోజున గృహిణులకు కూడా ఏముండాలా? ఆ జ్ఞానం ఉండాలి. కుటుంబాన్ని ఎంతో జ్ఞానంతో కట్టుకునేటువంటి జ్ఞానం కొరకు ప్రభు సందులు అడగండి. అందుని బట్టి సామెతలు 31వ అధ్యాయము ప్రతి స్త్రీ కూడా ప్రతిరోజు చదవాల్సిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ప్రతి స్త్రీ కూడా 31వ సామెతల గ్రంథం ప్రతిరోజు చదవండి. అక్కడ గుణవతి అనే భార్య గురించి చెప్పబడుతూ ఉంటుంది. సామెతలు 14:1 కూడా జ్ఞానవంతురాలు తన యొక్క జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేస్తుంది? కడుతుంది. 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుకుతుంది. అలాంటిది ఎలా తెలుసండి? భర్తలో చిన్న లోపం ఉంటే లోకానికి అందరికీ చాటి చెప్పేయటం మూర్ఖురాలు చేసేటువంటి పని. కుటుంబాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టడం? ఊరిలో పెట్టడం. కుటుంబాన్ని తీసుకెళ్ళి వీధిలో పెట్టడం. ఇవి జ్ఞానహీనులు చేసేటువంటి పని అండి. భర్తను గౌరవించకుండా భర్త యొక్క పరువుని గంగపాలు చేసేటువంటి వారు 3 రాళ్ళు చేసేటువంటి. కానీ మీరందరూ చాలా యోగ్యులండి, దైవిక భయం కలిగినటువంటి వారు. అందుని బట్టి మీకందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు క్రైస్తవంలో ఉన్న ప్రతి స్త్రీ మీద ఉండి నడిపించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పిచ్చుకలు ఏ విధంగా జ్ఞానంతో తమ గూడిని కడతాయో, తన ఇంటిని కట్టుకుంటాయో, స్త్రీ కూడా జ్ఞానంతో ఇంటిని ఏం చేయాలి? కట్టాలి. జ్ఞానంతో కట్టాలి. చాలా జ్ఞానయుక్తంగా బ్రతకాలి. ఆశీర్వాదకరమైనటువంటి విధానంలో ముందు కొనసాగాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీలు మనకి దృష్టాంతంగా కనబడుతూ ఉన్నారు. ఒక ఎస్తేర్, ఒక రూతు, ఒక అబిగేల్, ఇలాంటి వారు, ఒక దెబోరా, ఇంకా మనం చెప్పేసి ఒక హన్నా, ఇలాంటి వారందరూ కూడా కొత్త నిబంధనలో మనం చూస్తే కనుక తిమోతి తల్లి యునీకే. సో వీళ్ళు ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి తల్లిలుగా మనకు కనబడుతూ ఉన్నారు. కానీ ఆదర్శప్రాయం కానిటువంటి తల్లు కూడా ఉన్నారు. వారిలో చెప్పాలంటే ఎవరు? ఎజుబేలు తన కుమారులకి దుర్మార్గం నేర్పించిందట. అటువంటి తల్లుగా మనం ఉండడానికి వెళ్ళేది. కానీ జ్ఞానయుక్తంగా మనం బ్రతకాలి. ఇంకొకటి, పిచ్చుకల్లో ఉన్నటువంటి ఇంకొక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే పిచ్చుకలు మరవు. ఏం చేయవు? చదువుదాం ఒకసారి. మత్తయి 10:29 చదువుదాం. పిచ్చుకలు మరవబడవు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. పిచ్చుకలు మరవబడవు ఏంటి? ఏ లెసన్ మనం నేర్చుకోవచ్చు? మత్తయి సువార్త 10:29 చదువుకుందాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా. ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. చూడండి, దేవుని అనుమతి లేకుండా ఏ పిచ్చుక కూడా నేలను పడదు. అంటే ఏ పిచ్చుక కూడా చనిపోదు. ఈ ప్రపంచంలో దేవుని చలవ లేకుండా ఏది కూడా జరగదు. అన్నీ కూడా ఆయన ఆధీనంలోనే జరుగుతున్నాయి. అంటే మీరు ఆలోచించండి, పిచ్చుకలు మరవబడేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మీరు ఆలోచించండి, మనం కూడా మరవబడము. దేవుడు మనల్ని ఏం చేయడు? మర్చిపోడు. దేవుడు మనల్ని మర్చిపోడు. దేవుడు మన ఆరాధన ఆయన మర్చిపోడు. నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన మర్చిపోడు. నీకు దీవెనతో దేవుడు నింపుతాడు. నువ్వు అనుకుంటావేమో, దేవుడు నన్ను మర్చిపోయాడండి పాస్టర్ గారు, దేవుడు నన్ను మర్చిపోయాడు, లేకపోతే ఎందుకంటే ఇన్ని కష్టాలు వస్తాయి, ఎందుకంటే నాకు ఈ ప్రమాదాలను పడతాను, ఎందుకంటే నా జీవితంలో వ్యాధి, దేవుడు మర్చిపోయాడు సార్ అని మాట్లాడతారు చాలామంది. దేవుడిని మర్చిపోడు. తల్లి అయినా మరచును కానీ నేను మరువునని వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానని వాగ్దానం చేశాడు. చంక పెట్టుకుని నేను మోస్తానని వాగ్దానం చేశాడు. గమ్యానికి చేరుస్తాను, నిన్ను అద్దరికి నడిపిస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం వృధా అయిపోతాయా? తల్లి అయినా మరచునేమో కానీ నిన్ను
మరువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఏ బంధాలైనా, అది భార్యాభర్తల బంధమైనా, అన్నదమ్ముల బంధమైనా, తల్లిదండ్రుల బంధమైనా, ఏ బంధమైనా ఈ లోకంలో అశాశ్వతమే, తాత్కాలికమే. తల్లిదండ్రులు మనం ప్రేమిస్తారు, ఆ బంధం, ఆ తోడు ఎంతకాలం ఉంటుంది? పోనీ నీ భార్య తోడు ఎంతకాలం ఉంటుంది? నీకు నీ భార్య తోడు ఎంతకాలం ఉంటుంది? నువ్వు చనిపోయిన తర్వాత ఆ బంధం తెగిపోతుంది. ఒకవేళ నీ భార్య చనిపోతే ఆ బంధం తెగిపోతుంది. ఎంతకాలం ఉంటారు? భార్యాభర్తల బంధం ఎంతకాలం ఉంటుంది? పెళ్ళైనటువంటి 40 సంవత్సరాలు ఉంటుందేమో, లేదా 50 సంవత్సరాలు ఉంటుందేమో. ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి కదా. తల్లిదండ్రుల బంధం ఎంతకాలం ఉంటుంది? ఏ తోడైనా ఎక్కువ కాలం ఉండదే. అది భార్యాభర్తల తోడైనా, భార్య తోడైనా, భర్త తోడైనా, తల్లి తోడైనా, తోబుట్టుల తోడైనా, బంధువుల తోడైనా, స్నేహితుల తోడైనా కొంతకాలం వరకే. కానీ ఇమ్మాన్యుయేల్గా ఉన్నటువంటి మన దేవుడు, మనకు తోడుగా ఉన్నటువంటి ఇమ్మాన్యుయేల్ దేవుడు మనతో ఎప్పుడు ఉండేటువంటి వాడు. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా, ఐల్ బి విత్ యు ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మోర్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మోర్. అంటే ఇహ పరలోకాల్లో కూడా దేవుని తోడు మనకు ఉంటుంది. అందుని బట్టి ఆ తోడు మనం కోరుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబు ఒక్కడిగానే వచ్చాడు. ఎక్కడి నుంచి? ఏమండి, యాకోబు హారానికి వచ్చాడు. హారానికి, బెహెర్షెబా నుంచి హారానికి వచ్చాడు. కానీ హారాన్లో ఏం చేయబడ్డాడు? యాకోబు విస్తరింప చేయబడ్డాడు. అబ్రాహాము ఒక్కడే వచ్చాడండి. కానీ అబ్రాహాము అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడంటే యేసయ్యను, యెహోవాను తన జీవితంలో కలుపుకున్నాడు. ఇమ్మాన్యుయేల్ దేవుణ్ణి కలుపుకున్నాడు. కాబట్టి అబ్రాహాము దీవించబడ్డాడు. ఈ రోజున యేసయ్యని కలుపుకుంటున్నావా? యేసయ్యని హృదయంలో చేర్చుకుంటున్నావా? ఆ తోడైనటువంటి యేసయ్యని జీవితంలో చేర్చుకుంటే యూ క్యాన్ బి మల్టిప్లైడ్. నేను విజయవాడకు ఒక్కడిగా వచ్చానండి. ఫస్ట్ సర్వీస్ ఈ ప్రాంతంలో పెట్టినప్పుడు నిజంగా కొంతమంది మాత్రం నాకు ఎవరు తెలియదు. మొదటిసారి నేను ఈ విజయవాడకు వచ్చినప్పుడు ఒక కుటుంబం నన్ను ఆదరించారు. ఇప్పటికీ మర్చిపోను. ఆ కుటుంబం మురళీకృష్ణ గారు. వారి ఇంట్లో 2 days ఉన్నాం. మేము 2 days ఉన్నాం. వారు మాకు ఆతిథ్యాన్ని ఇచ్చారు. వారి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. అయ్యా దైవజనుడు, మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ సెటిల్ అయ్యేంతకాలం మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పి, సో వారి బెడ్రూమ్ను మాకు ఇచ్చి, నిజంగా అప్పుడు పిల్లలతో వచ్చాం. ఇంట్లో ఉంటుండేటువంటి వారు. కానీ దేవుడు విస్తరించాడు. ఈ రోజున దేవుణ్ణి ఎప్పుడైతే మేము కలిగి ఉన్నామో, దేవునికి నమ్మకంగా పరిచయం చేస్తున్నప్పుడు ఈ రోజున 8,000 మంది ప్రజలు, మీలాంటి కుటుంబాలని దేవుడు మాకు సొంత బంధువులు లాంటి వారిని దేవుడు మాకు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు విజయవాడ నేను ఒంటరివాడిని కాదు కదా. ఏమంటే ఒక చిన్న కష్టం వచ్చిందని చెప్తే మీలో చాలా మంది ఆపన్న హస్తాన్ని అందించేటువంటి వారు, మోరల్ సపోర్ట్గా నాకు ఇన్ని వేల మందిని ప్రభు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? వారిలో ఒంటరి అయినటువంటి వాడు 10,000 మంది అగును. ఎస్, నువ్వు ఒంటరిగానే నువ్వు ప్రారంభించవచ్చు నీ జీవితాన్ని. కానీ దేవుడు నీ యొక్క కుటుంబాన్ని విస్తరింపజేస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదింపజేస్తాడు. కొంత టైం అయ్యేటప్పటికి గొప్ప దీవెన నువ్వు చూస్తావు. ఇటు కండిషన్ ఏంటంటే ఇమ్మాన్యుయేల్ దేవుడిని నువ్వేం చేసుకోవాలా? నీ జీవితంలో కలుపుకోవాలా. ఇక్కడ పిచ్చుకలు నిజంగా అవి మరువబడవు. దేవుణ్ణి మర్చిపోవడం. చివరిగా చెప్పి ముగిస్తాను. పిచ్చుకలు మెలకుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? చదువుదాం. కీర్తన 102వ కీర్తన 7వ చరణం చదువుకుందాం. 102వ కీర్తన 7వ చరణం. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్నా పిచ్చుక వలె ఉన్నాను. చూడండి, ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది? రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలే ఉన్నానంటే పిచ్చుకలు ఎలా ఉంటాయని అర్థమవుతుంది? మెలకుగా ఉంటాయి. అంటే మనం కూడా ఎలా ఉండాలి? ఇక్కడ కౌరవ కుమారులు పిచ్చుకలతో పోల్చుకున్నారు. ఆ పిచ్చుకలు మనమే. మనం కూడా ఎలా ఉండాలా? మెలకుగా ఉండాలి. విశ్వాసులు మెలకుగా ఉండి ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రభు అన్నాడు, గెత్సేమనే తోటలో ఒక గడి అయినా మీరు మెలకుగుండి ప్రార్థన చేయలేరా? సాతాను మిమ్మల్ని జల్లెళ్ళు వేసి జల్లించబోతున్నాడు. అయ్యా మెలకుగుండి ప్రార్థన చేయండి. ఇంకా ప్రభు అంటాడు, ఒక్క గడి అయినా మీరు మెలకుగా ఉండలేరా? తెలుసు మనకి ఆ రాత్రి మెలకుగా లేరు. శిష్యులు శోధనలో పడ్డారు, ప్రభువుని విడిచిపెట్టేశారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి! ప్రభువుని విడిచిపెట్టేయడం ఎంత భయంకరమైన పరిస్థితి! చాలా విచారం. ఈ రోజున మేలు పొందిన తర్వాత చాలా మంది దేవుని విడిచిపెట్టేసేటువంటి వారండి. మేలు క్రితము అద్భుతం జరగకపోతాం ప్రతి ఆదివారం వచ్చేటువంటి వాడివి. ఎప్పుడైతే మేలు పొందుకోగానే నీకు చాలా గుర్తొస్తాయి, దేవుడు మర్చిపోతావు. నువ్వు ఒక స్థితి బాలేనప్పుడు నువ్వు వస్తున్నావు దేవుని మందిరానికి, కానీ స్థితి ఎప్పుడైతే మెరుగుపరచబడిందో దేవుని తీసి ప్రక్కన పెడుతున్నావు. రోజున పిచ్చుకలు మెలకుగా ఉంటాయి. మెలకుగా ఉందాం. చెప్పండి, పిచ్చుకలలో ఉంటున్న అనుభవాలు నేను చెప్పాను. పిచ్చుకలు బలిపీఠం మీద ఉన్నాయి. మనం ఎక్కడ ఉండాలా? బలిపీఠం దగ్గర ఉండాలా? అంటే దేవుని సందులో ఉండాలా? దేవుని సందులో కనబడ. ఆదివారం దేవుని దినం.
దేవుని దినాన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. దేవుని దినాన్ని మర్చిపోయి క్రికెట్ మ్యాచ్లని, దేవుని దినాన్ని మర్చిపోయి ఆ దేవుని దినాన్ని మర్చిపోయి, దేవుని సంది మర్చిపోయి పేరంటాలకి, పెళ్ళిళ్ళకి, దేవుని సంది మర్చిపోయి గార్డెన్ పార్టీలకి, దేవుని సంది మర్చిపోయి చిత్తులాటలకి, కోడి పందాలకి వెళ్తున్నావు నువ్వు. జాగ్రత్త, ప్రమాదం పొంచి ఉంటుంది. దేవుని సందిలో ఏముంది? ఆయన సందిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. పిచ్చుకలు జ్ఞానంతో గూడు కడతాయి, పిచ్చుకలు మరువబడవు, పిచ్చుకలు మెలుకుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కోరవ కుమారులు దేంతో పోల్చుకున్నారు వాళ్ళు? చెప్పండి. పిచ్చుకలు, బలిపీఠం దగ్గరే పిచ్చుకలకి నివాసము ఉన్నది.